పార్లమెంట్ ను కుదిపేసిన అదాని అంశం ఉభయ సభలు రేపటికి వాయిదా. అదానిని అరెస్టు చేయాల్సిందే కేంద్రాన్ని కోరిన రాహుల్ గాంధీ. ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ, ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చ. ప్రధాని మోదీతో బీజేపీ ఎంపీలు భేటీ, తెలంగాణపై కమలం నేతలు ఫోకస్. విజయపాల్ పాపం పండింది, కలిసి కుట్ర చేశారన్న రఘురామ. జగన్ అవినీతి అమెరికా వరకు చేరింది, చీకటి ఒప్పందంపై ఆనం విమర్శలు. నిర్మల్లో తీవ్ర రూపం దాల్చిన నిరసనలు, ఇథనాల్ కు వ్యతిరేకంగా ఆందోళనలు. అజ్ఞాతంలోనే రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ. కొనసాగుతున్న కాళేశ్వరంపై కమిషన్ విచారణ, మరో 18 మంది ఇంజనీర్లను విచారించే అవకాశం. జమ్మలమడుగులో ఉద్రిక్తత, కొలికిరాని ఫ్లైయాష్ పంచాయతీ. భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? మాగ్నూరు ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు ఆగ్రహం. మజ్లిస్ ఎమ్మెల్సీ వర్సెస్ జీహెచ్ఎంసీ మేయర్, పొలిటికల్ టర్న్ తీసుకున్న ఫుడ్ సేఫ్టీ దాడులు. సిద్దిపేట జిల్లాలో నకిలీ మెడిసిన్ కలకలం, 1,50,00,000 యాంటీబయాటిక్స్ స్వాధీనం. పుట్నూరులో సబ్ కలెక్టర్తో స్థానికులు వాగ్వాదం, విద్యార్థిని శైలజ అంత్యక్రియలపై వివాదం. కడప జిల్లాలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, సకాలంలో స్పందించడంతో తప్పిన ముప్పు. కొమరంభీం జిల్లాలో పెద్దపులి కలకలం, నాగోబా ఆలయం వద్ద సంచారంతో భయం. తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి, తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరులో వర్షాలు, పంట నష్టంతో రైతులు ఆందోళన.